హాయ్ అందరికీ. ఈరోజు అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో లోకం మాధవి గారి కోసం కొన్ని విషయాలు అయితే చెప్తామనుకుంటున్నాను. దాన్ని బట్టి మీరు లోకం మాధవి గారికి ఈసారి గెలుస్తారా లేదా అనేది మీరు కామెంట్లో అయితే చెప్పండి. నేను నెల్లిమర్ల నియోజకవర్గంలోనే ఉంటున్నాను, చింతపల్లి పంచాయతీ మీద. లోకం మాధవి గారు అయితే ఒక 1 ఇయర్గా ప్రతి కార్యక్రమంలోనే పాల్గొంటున్నారు. ఇప్పుడు వరకు ఆమె తిరిగిన పంచాయతీ లేదు, తిరిగిన ఇల్లు కూడా లేదనమాట. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. అలాగా ఏంటో మేడంకి ఇంట్లో ఉండబుద్ధి వేయట్లేదు ఏంటో, కానీ ఏ క్షణం చూసినా ప్రజలతో మమేకమయ్యి దగ్గరగా ఉంటున్నారు. ఫస్ట్ పాయింట్ ఇది. రెండోది ఏంటంటే ఎండ వాన. మొన్నటి వరకు అయితే ఎండలు తొక్కుమన్నాయి కదా, ఆ ఎండల్లో కూడా చెరువు పనులు చేస్తారు. చెరువు పనుల దగ్గరకు కూడా వెళ్ళిపోయి ప్రతిదీ వివరించి ఈ పాలనలో ఏం జరుగుతుంది ప్రతిదీ వివరించి మరీ చెప్తున్నారనమాట. చాలా గ్రేట్ పాయింట్ అని చెప్పాలి. ఎండలు సైతం లెక్క చేయకుండా ప్రతిదీ కూడా చెరువుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఆడవాళ్ళతోని ఇది జరుగుతుంది, మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం అడగాలి. మేజర్గా మేడం గారు కనుక్కున్నది ఏంటంటే, ప్రతి పంచాయతీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా చెప్పేది తాగునీటి లేదమ్మా, మాకు తాగడానికి సరైన నీళ్లు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మేడం గారి దృష్టికి వచ్చిందా లేదో తెలియదు కానీ మా పంచాయతీలోనైతే మాత్రం లేడీస్కి అయితే టాయిలెట్స్, బాత్రూమ్స్ బాగా ఇబ్బంది అవుతుంది. అదైతే లోకం మాధవిగా గమనించాలి. దగ్గర ప్రాంతాల్లోనైతే మాత్రం మేజర్గా లేడీస్కి టాయిలెట్స్, బాత్రూమ్స్ అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇది అయితే మేడం గారికి తెలియాలనుకుంటాను. మేడం గారు ఇప్పటికీ ఒక దగ్గర ఒక 1000 సభల్లాగా నిర్వహించుంటారనమాట. ఈ 1 ఇయర్లో ఎన్ని సభలు పెట్టారో చెప్పవసరం లేదనమాట. ఎందుకు అలా చెప్తున్నానంటే, మీరు ఏ రోజైనా సరే విజయనగరం జిల్లా ఎడిషన్ చూడండి, అందులో లోకం మాధవ్ గారి కోసం ఉంటుంది అనమాట. ఏదో ఒక పంచాయతీలో ప్రతి పంచాయతీలోకి వెళ్ళి ప్రతిరోజు పంచాయతీకి వెళ్ళి ఆ పంచాయతీలో జరిగేవి ఏం జరుగుతున్నాయి, ఆ ప్రజలకి ఏం లోటు ఉంది, ఇలా ప్రతీది కనుక్కొని అక్కడ ఒక చిన్న ఒక ప్రసంగం లాగా చిన్నది ఏర్పాటు చేసుకుని ఆ ప్రసంగం ఇస్తూ ప్రతిరోజు కూడా విజయనగరం జిల్లా ఎడిషన్లోనైతే జనసేన పార్టీ లోకం మాధవి గారి కోసం రాయిని రోజంటూ ఉండదన్నమాట. అంత బాగా ఆవిడైతే ప్రజల్లో మమేకం అవుతున్నారు. సో ఇది కూడా మీరు ఒకసారి తెలుసుకోండి, అసలు గెలవడానికి ఇది ఉపయోగపడుతుందా లేదండి. అండ్ మేజర్గా ఆవిడైతే భోగపురంలోని భూముల సమస్యల పైన చాలా గట్టి పోరాటం చేస్తున్నారనమాట. అన్యాయంగా భూములు దోసేసుకున్నారనమాట. సరైన ధరలు ఇవ్వక అక్కడ రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనేసి పెద్ద ఎత్తున అయితే ఆవిడ పోరాటం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి పంచాయతీలోనే అక్కడున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవనివ్వండి, ఆ ఊరి పెద్దలు అవనివ్వండి, మన టీడీపీ కార్యకర్తలు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా జనసేనలోని చేరుకవుతున్నారనమాట. ప్రతి సభలో కూడా ప్రతి పంచాయతీకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది యూత్ అండ్ పెద్దలు కూడా జనసేనలోకి వస్తున్నారు. లోకం మాధవి గారు అయితే కొండవ వేసి మరీ ఆహ్వానిస్తున్నారు. ఒక విషయం అయితే నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, మీరైతే లోకం మాధవి గారి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది. మీరు లేకపోతే వేరే జిల్లా లేదా వేరే నియోజకవర్గం అయితే మీకు తెలియకపోవచ్చు ఎక్కడ ఏం జరుగుతుందో. ఒకసారి అయితే ఆవిడ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మీకైతే అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఈసారి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి గారు అసలు కరెక్ట్గా గెలుస్తారా లేదనేది మీరైతే అంచనా చేయొచ్చు. దీన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నాకు ఈ మధ్య కాలంలోనైతే ప్రతి సభలోనే ఆవిడ పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ అక్కడైతే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ మీద అయితే విమర్శలు చేశారు. అందులో మేజర్గా ఏంటంటే, సంక్షేమాలు మేము ఇస్తున్నాము, ఈ సంక్షేమాలే మాకు గట్టి ఆయుధం అనేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తే, సంక్షేమం అనేది నువ్వు సృష్టించావా? మీ అబ్బ సొత్తే ఇవ్వట్లే కదా సంక్షేమాలకి. అండ్ అలాగే సంక్షేమం అనేది నువ్వు సొంతంగా ఏది స్టార్ట్ చేయలేదు, పాత తరాల నుండి వచ్చిన సంక్షేమమే నువ్వు కొంచెం పెంచి ఇస్తున్నావు, కొన్ని అయితే పెంచలేదు. అందులోని నీ గొప్పతనం ఏముందంటూ ఒక గొప్ప విమర్శలు చేశారు.
సో దానికైతే మాత్రం అందరు తెలుసుకోవాలి. ఎందుకంటే సంక్షేమం అనేది ఆ డబ్బు సొత్తు నుంచి ఇవ్వట్లేదు. మనం ఇచ్చే ప్రతి ట్యాక్సీ కూడా ఆ ట్యాక్సీలో నుంచే మనకి కొంత డబ్బులు చెప్తున్నాం కదా. అసలు డిజిటల్ పేమెంట్ లేకుండా సారాయి ద్వారా దొబ్బేసిన డబ్బులు ఆడ ఖాతాలకు వేసేసుకొని ట్యాక్సీల ద్వారా కొంచెం కొంచెం వచ్చిన డబ్బుల్నే వీళ్ళు సంక్షేమాలు, సో మనం కట్టే ట్యాక్సుల ద్వారా వచ్చే కొద్దిపాటి సొమ్మును మాత్రమే మనకి సంక్షేమాల ద్వారా తిరిగి అందిస్తున్నారనమాట. సో దీన్ని అయితే మాత్రం లోకం మాధవ్ గారు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. శ్రీ శ్రీ సామలమ్మ తల్లి ఆలయం నిర్మాణం జరుగుతుంది, దానికి కూడా కొంత అమౌంట్ అయితే ధన సాయం చేశారు లోకం మాధవ్ గారు. అండ్ అలాగే మా ఊర్లో జరిగిన ఒక యాక్సిడెంట్ కూడా లోకం మాధవ్ గారే స్వయంగా వచ్చి పరామర్శించారు. అండ్ అలాగే కొంత ధన సాయం కూడా చేశారు. ఇంకొకటి ఏంటంటే 2014లో ఆవిడ ఓడిపోవడానికి కారణం ఏంటంటే చాలా లోతుల్లోకి, చాలా పంచాయతీల్లోకి అండ్ గ్రామాల్లోకి ఆవిడకి ఒక బలమైన ముద్ర అనేది ఆవిడ ఫోటో కానీ అసలు జనాలకి తెలియలేదు. ముఖ్యంగా నాకు కూడా లోకం మాధవ్ గారు అంటే అప్పుడైతే నాకు తెలియదు, ఇప్పుడైతే తెలియని వాళ్ళు అంటూ ఉండరు అనుకుంటాను అసలు నెల్లిమర్ల నియోజకవర్గంలోనే. ఎందుకంటే ఆవిడైతే కొన్ని చిన్న అసలు మేము జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాం, ఇక్కడ మమ్మల్ని గుర్తించాలి, నా ఫోటో అంతే, నేను ఒక్కళ్ళకి తెలియాలి, నేనంటూ ఉన్నాము అని తెలియాలి, ఏదైనా సమస్య వస్తే మేము మీ దగ్గరికి వస్తాము అని తెలియడానికి కొన్ని చిన్న ఏర్పాట్లు చేసుకున్నారనమాట. అందులో ఏంటంటే ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామానికి రోడ్డుకి ఇరువైపుల విశ్రాంతి తీసుకోవడానికి టేబుల్స్ లాంటివి కానీ అండ్ అలాగే ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు పట్టుకోవడానికి ప్లాస్టిక్ బకెట్ అనమాట, దాని మీద జనసేన లేబుల్ ప్రింట్ అయి ఉంటుంది. లోకం మాధవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కొంతమంది నాయకులు కూడా ఉంటారు. సో అలాంటివి ప్రతి ఇంటికి ఒకటి అలాగా సరఫరా చేశారు. సో దీన్ని బట్టి లోకం మాధవ్ గారు అంటే తెలియని వాళ్ళకి కూడా ఇంట్లోనే 365 రోజులు మగ్గిపోయి అమెరికాలోనే పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఈవిడి మన ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, ఇలా అట్టడుగున ఉండిపోకూడదు అనేసి మన కోసం వచ్చిన ఆవిడ ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము. అండ్ అలాగే ఈవిడ ప్రతి సభలో కూడా మాట్లాడుతూ ఒక విషయం అయితే గట్టిగా చెప్తున్నారు, పారిశ్రామిక అభివృద్ధి అస్సలు జరగట్లేదు, ఈ పారిశ్రామిక అభివృద్ధి అనేది నేను చేయిస్తాను. అంటే నెల్లిమర్ల నియోజకవర్గం పరంగా చూసుకుంటే ఇక్కడైతే చాలామంది చదువుతున్నారు, బీసీలు కానీ, ఓసీలు కానీ, ఎస్సీలు కానీ ఎక్కువ చదువులు చదువుతున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం అస్సలు ఇంక ఈ ప్రభుత్వంలో చెప్పుకుంటే ఇంకా సిగ్గుసేయడానికండి, అసలు ఉద్యోగాలే లేవు. సో దీన్ని అయితే మేజర్గా ఆవిడ ప్రతి సభలోనే చెప్తున్నారు, మీకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా చేస్తాను. అండ్ అలాగే పారిశ్రామిక మీద గట్టి పట్టున్నట్టున్నారు మేడం గారికి, పారిశ్రామికని ఎలా అభివృద్ధి చేయాలి, దానికి నేను ప్రతిదీ కూడా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాను అనేసి ఆవిడైతే చాలా సార్లు గట్టిగా అని చెప్తున్నారు. సో ఈసారి అయితే మాత్రం నెల్లిమర్ల నియోజకవర్గంలోనైతే మాత్రం ఖచ్చితంగా లోకం మాధవ్ గారిని అయితే గెలిపించుకుంటాము. అండ్ అలాగే మా చింతపల్లి పంచాయతీ నుంచి అయితే మాత్రం ప్రతి యూత్ కూడా లోకం మాధవ్ గారినే గెలిపిద్దాం ఈసారి అన్నట్టయితే చూస్తున్నారు. బట్ మా పంచాయతీ పరంగా అయితే మాత్రం ఇప్పటి వరకు జనసేన తరపున ఎవరు నిల్చోలేదు, కానీ ఈసారి మాత్రం నిల్చుందాము అన్నట్టు కూడా ముందుకు వస్తున్నారండి. నిన్నైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక విషయం అయితే చెప్పారు, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను పిఠాపురం నుంచి, అండ్ అలాగే కాకినాడ ఎంపీగా ఉదయ్ని పోటీ చేస్తున్నాను. సో ఈ కాకినాడ ఎంపీని అయితే మనం గట్టి విజయంతోనే గెలిపించాలనేసి చెప్పారు. సభలో ఉన్న జనం అంతా లెగిసి ఒక్కసారిగా ఉదయ్కి అయితే కంగ్రాచులేషన్ చెప్పారు. ఒకళ్ళైతే దగ్గరికే వెళ్ళి మరి హగ్ చేసుకున్నారు. సో అంత ఇష్టం అనుకుంటాను ఉదయ్ అంటే. సో ఈసారి అయితే కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు, అండ్ అలాగే ఎంపీగా మన ఉదయ్, అండ్ పిఠాపురం ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో ముగ్గురు అన్నమాట. సో ఈసారి అయితే మాత్రం మరి తిరిగి లేదనమాట. ఒక విషయం అయితే ఇంకొక చెప్పారు అదే సభలో మాట్లాడుతూ, భగత్ సింగ్ నుంచి ఒక చిన్న డైలాగ్ అయితే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, గాజంతే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం అనేసి. సో చాలా బాగా చెప్పారనమాట. సో ఎలాగా అనేసి నేనైతే కొంచెం ఆలోచించాను. సో మనం గ్లాస్ తీసుకుంటే, గాజు గ్లాస్ తీసుకుంటే
సో ఎంటీగా ఉన్నా సరే అది దాన్ని ఏదో ఫిల్ చేసి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కొంచెం దూరం నుండి చూస్తే. ఎందుకంటే వాటర్ వేసినా సేమ్ అలాగే ఎంటీగానే కనిపిస్తుంది కదా ఎంత దూరం నుండి చూస్తుంటే. సో మన అయితే దగ్గరికి వెళ్ళి ఫిల్ అయినట్టు ఉంటుంది. సో అది ఎలా ఉన్నా సరే నిండుగా ఉంటుంది. అండ్ అలాగే అది పగిలిందో అనుకో, గ్లాస్ ఉండేటప్పుడు ఎలాగైతే ఫుల్గా మనం ఏదైనా ఫిల్ చేయవచ్చో మనం అంటే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఏది ఫిల్ చేసినా ఫుల్గా ఉంది అనేటట్టు గాజు గ్లాసులోనైతే క్లియర్గా తెలుస్తుంది. అండ్ అలాగే అది పగిలినా సరే పదునెక్కుతుంది. ఆ సినిమాలోనైతే చాలా బాగా చెప్పారనమాట డైలాగు, పగిలే కొలిది పదునెక్కుతుంది. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ జీవితం కూడా అలాగే ఓడిపోయే కొలిది రెచ్చిపోతున్నారనమాట. ప్రతి వ్యూహం కూడా అలాగా ముందుకి అసలు దూసుకుపోయేటట్టు వేస్తున్నారు. గాజు పగిలే కొలిది పదునెక్కుతుంది, బాగా చెప్పారు. సో ఈ విషయం అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రేజర్లోనే అదిరిపోయే డైలాగ్ అనేసి నాకు చాలా ఆనందం వేసింది, బాగుంది. సో ఇప్పటి వరకు అయితే లోకమాధవ్ గారి కోసం చూశారు కదా. సో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకానికి కూడా మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అనేది ప్రతిదీ నేను ఈ వీడియోస్ అనేది చేస్తానన్నమాట. సో నేను ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు. సో మనకి నెక్స్ట్ ప్రభుత్వంలో వచ్చే పథకాలని ఎలా అప్లై చేసుకోవాలో చాలామందికి తెలియదు కాబట్టి, సో ఏ సైట్లోకి వెళ్ళాలి, అందులో ఎలా అప్లై చేసుకోవాలి, సొంతంగా మనం అప్లై చేసుకోవాలా లేకపోతే ఇంటర్నెట్కి వెళ్ళాలా అనేది ప్రతిదీ కూడా నేను అనేది వీడియో చేసి చూపిస్తానన్నమాట. సో దాన్ని బట్టి మీకు యూజ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. ఎందుకంటే యూజ్ అవుతాయి కాబట్టి ప్రతి ఫ్యామిలీకి మనకు వచ్చే మన ప్రభుత్వం మనకిచ్చే పథకాలను మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి సో అది ఎలాగా అనేది ప్రతి ఒక్క పథకం కూడా నేను ఈ వీడియో రూపంలో అనేది మీకు చేసి చూపిస్తాను. సో అందుకనేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తాను మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.